అంటే గతంలో మనం గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. మీరు కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? అంటే గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చాలా గర్వంగా పడుతున్నాను. ఎలాంటి ఇబ్బందులు కలని వారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఏ కోశాన కూడా ఇబ్బంది జరగదని పూర్తి విశ్వాసంతో, అంటే వచ్చే వారందరూ మన అతిథులు కాబట్టి వారందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆహార పెట్టుకున్నాము. ఎవరికైనా ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, సహజమే. ఆ పొరపాటు జరగకుండా మేము ముఖ్యంగా నీటి సదుపాయం, ఆరోగ్యమైన హెల్త్ క్యాంపులు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే వృద్ధులు వస్తున్నారు, ఆస్తమా పేషెంట్లు, వీళ్ళు వస్తున్న ప్రతి వారు కూడా ఏదో ఒక కోశాన చిన్న ఇబ్బంది ఉంటుంది, పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి. కాబట్టి ఆ ఇబ్బంది అనుకూలంగా మీరు చూడొచ్చు, అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం ఈ పక్కన. ఎందుకంటే వేరే వారికి ఆడి పోయి వచ్చేంత విధంగా ఇక్కడ ఎలాంటి హైదరాబాద్ రావడం జరిగింది, హైదరాబాద్ వస్తే ఇలా అనుకోకుండా హైదరాబాద్ వస్తే క్షేమంగా వచ్చినాము, లాభంగా వెళ్ళాము. అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ఇంత మంచి పనులు చేస్తున్నా కూడా కొంతమంది కావాలనే ఇటువంటి వాటిపైన కూడా విమర్శలు చేస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఇప్పుడు పచ్చకమ్మలోనికి ఊరంతా పచ్చగా కనబడుతుంది. దానికి మనం ఇంకా అది మన ప్రాబ్లం కాదు కదా. ఆయన పచ్చకమ్మ ఆయన ప్రాబ్లం. అది మంచి చూసిన మంచి చేసిన ఓరలేని ఉన్నారంటే అసలు వాళ్ళ మనుషులే అనిపిస్తుంది. ఒకసారి మనుషులేనా? ఇంత మంచి కార్యక్రమం జరుగుతా ఉంది, ఏ ఒక్కరికి కూడా మీకు కనపడుతుందా ఎప్పుడన్నా? ప్రత్యేకంగా టోకన్లు ఇంత ముందు 5-6 కౌంటర్లు ఉంటుండే, టోకన్ కౌంటర్లు చూడండి అక్కడ. ఇప్పుడు 16 కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు? ఇబ్బంది కలగకూడదు. ఇంత మునుపు చేప పిల్లలకు అందుబాటులో ఉండేప్పటి కావు, ఇప్పుడు చేప పిల్లలు అందుబాటులో ఉంచాము. ఇంకా అదనంగా చేప పిల్లని హైదరాబాద్ నగర శివార్లో అందుబాటులో పెట్టాము. ఫోన్ చేస్తే 2 గంటలు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇది మా ఘనత. దాదాపుగా ఇంత 30 క్యూనాలు ఉంటుండే, 30 క్యూనాల్లో కొట్టుకుంటుండే, లైన్లో నిల్చోరా పొద్దున వచ్చి. ఇప్పట్లో కాదు, 42 క్యూనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా మహిళలకు ప్రతి క్యూనాలు ఏర్పాటు చేసుకున్నాం. మహిళలకు, వృద్ధులకు పెట్టాము, వికలాంగులకు పెట్టాము. అది మా ఘనత, మా సదుపాయము.